ఇగో ఇయ్యాల కూడా మస్తు మస్తు ముచ్చట్లతో వచ్చేసిన. నాకైతే ఎప్పుడెప్పుడు చెప్పాలని ఉన్నది. మరి మీరు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగానే ఉన్నా. ముందుగా హెడ్లైన్స్ చూసేయర్రి, వెనక సిరి వార్తలు షురు చేస్తా. హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ స్టూడియో తీన్ మార్ డాన్సులు చేసిన పోలీస్ అన్నలు. వంటలు నేర్పుతున్న చంద్రాలు సారు. ఇక కంప్యూటర్లనే కూర పువ్వ అంటుడు. సమైక్య రత్నానికి సురుకులు పెట్టిన ఆంధ్ర లీడర్లు మీటింగ్లకి వెళ్ళిపోమ్మని లొల్లి లొల్లి. నీళ్ల మీద నడుస్తున్న మనుషులు తాగేతందుకు మంచి నీళ్లు కరువు. లోకేశం సార్తోని పంచాది పెట్టుకున్న మంగ్లీ తస్వి చేసి పట్టుకొచ్చిన లచ్చవ్వ. అసలు చంద్రాలు సారు తప్పిదారిన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిండు గాని ఆయన అమెరికాలో పుట్టాల్సిన మనిషి. అమెరికాలు చంద్రుడి మీదకు రాకెట్ల పంపే నాసాల సైంటిస్ట్ కావాల్సిన మనిషి. నాకు తెలిసి గదేదో సినిమా హీరో లెక్క చంద్రాలు సార్కు ఇంకో గ్రహం నుంచి వచ్చిన మనిషి శక్తులు ఇచ్చిపోయినట్టున్నాడు. అందుకే కంప్యూటర్ల మీద గింత తెలివి సంపాదించిండు సారు. ఇయ్యాల రేపు పోరగాన్లు పొయ్యి మీద వంట చేసుడే బంద్ చేస్తున్నారు. సారుడన్ని బియ్యం ఉడికించుకున్నాడే శాతనైతే లేదు. అసుంటోళ్ల కోసం చంద్రాలు సారు మంచి ఇకమత్ చేసిండు. ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి వంటలు ఎట్లా చేయాలనో నేర్చుకోమంటున్నాడు. మీరు ఏ పని చేయాలంటే, వంట చేయాలంటే ఒక 5 నిమిషాలకి చేయాలనుకుంటే, ఏ వంట చేసుకోవాలంటే ఒకసారి కంటెంట్ చూసుకునే విధంగా ప్రతి ఒక్క ఇంటికి 15-20 MPPS ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ తీసుకొస్తాం. ఇన్నరా ఇట్లా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ఉంటే ఏ వంట అంటే ఆ వంట నేర్చుకోవచ్చట. ఇగో సపోజ్ కోడి కూర ఎట్లా వండాలి అని టైపు కొడితే దునియాలో ఎన్ని తీర్ల కోడి కూరలు వండొచ్చో అన్ని తీర్ల వంటలు నేర్చుకొని వంటక తినచ్చట. కంప్యూటర్ ను కనుక్కున్న మనుషులకు కూడా గిన్ని తీర్ల ఆలోచనలు వచ్చుండయి. అచ్చం సార్కు అన్ని కంప్యూటర్ తెలివితేటలే అబ్బినాయి. కంప్యూటర్ కే కాళ్ళు రెక్కలు వచ్చి మనిషాకారం ఇస్తే చంద్రాలు సార్ లెక్కనుంటది కావచ్చు. హాగో గంతగనం వాడుతున్నాడు టెక్నాలజీని సారు. 60 ఏండ్ల కింద చంద్రాలు సారు దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే మన దేశం అమెరికాను మించిపోయి ఉండదు కావచ్చు ఈ తెలివితోటి. సారు కంప్యూటర్ల చూసి కూరలు వండుకోవచ్చని చెప్తున్నావు, మంచిగానే ఉన్నది. కానీ గదే తెలివితోని నీ అసలు కథలు కూడా ఎరక చేసుకోగల. ఏం చేయకున్నా అన్ని చేసినా అని చెప్పుకునుడు, పెద్ద పెద్ద హైదరాబాద్ అసుంటి ఊళ్ళనే తీసుకుపోయి ప్రపంచ పటాలల్లో పెట్టినానుడు అన్ని ఉత్తముచ్చట్లే అనిగా ఒగలేనుకోగలకు ఎరకయ్యేనా. గప్పట్లో ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ సార్ కైన కథనే అయితది. అందరు మెచ్చుకుంటురని ఏతులకు పోయి పోరగాళ్లకు బుడ్డ బుడ్డ కంప్యూటర్లు ఇస్తే అందులో మోడీ సార్ ముచ్చట్లిని ఆయనకే ఓట్లేసిరట. మీకు కూడా గట్లనే కాగల సారు అని ఆంధ్రాలో ఉన్న చంద్రాలు సార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారట. అత్త పేరు చెప్పి బిడ్డను కుంపట్ల నూకేసినట్టే ఉన్నదల్లా కేంద్ర సర్కార్ వాళ్ళ ముచ్చట. ఈ పెట్రోల్ ముచ్చట్లనైతే ఎవేవో ట్యాక్స్ల పేర్లు చెప్పుకుంటా అందిన కాడికి గుంజుకుంటున్నారు. నెరీ మన మోడీ సార్ వచ్చిన కాడి నుంచి అయితే జనాలకు నొప్పి తెలకుండా కాల్చి మరీ వాతలు పెడుతున్నారు. గీ పెట్రోలు మన కాడ దొరకదన్న ముచ్చట ఎరికే కదనుల్లా. వేరే దేశంలో తవ్వి తీసిన బంక పెట్రోల్ తెచ్చి మన కాడ సాఫ్ చేసి మనకు వస్తారు. గా దేశంలో కొన్న కాడ ఎంత రేటు ఉంటుందో చూసుకొని వాడికి రాన్బోన్ ఖర్చులు, పెట్రోల్ మంచిగా చేసుడు ఖర్చులు అన్ని తీసుకొని ఇక్కడ ధర పెట్టి మనకు పెట్రోల్ అమ్ముతారు సర్కారు వాళ్ళు. కానీ ధరలు పెంచుడు దించుట్లేనుల్లా. దునియాల ఏ దేశంలో లేని వ్యాపారం చేస్తున్నారు మన సర్కారు వాళ్ళు. మీద రూపాయి పెరిగిందని గిట్ట తెలియంగానే షిరింగుని ఇక్కడ రూపాయి మీద 2 పైసలు ఎక్కువనే పెట్రోల్ ధరలు పెంచారు. కానీ తక్కువ అయినప్పుడు మాత్రం చూడుర్రి గుంజాటం చేసి ఏదో ఇంత దించుతున్నారు. ఇక ఆ దించుడికే దించినాం అని సంకలు గుద్దుకుంటారు, రోడ్ల మీద పడి చెప్పుకుంటారు. ఇగో ఈ లెక్కలినుర్రి ఇంకింత మంచిగా తెలుస్తుంది. అప్పట్లో 120 లీటర్ల మురికి పెట్రోల్ కు 7,000 రూపాయలు దాకా ఉండేది. ఇక అప్పుడు మనకు ఆడ పెట్రోల్ ధరలు బాగా పెంచి 80 రూపాయలు ఆసరా చేసిర్రు. అయినా అవతల పెరిగినప్పుడు ఇక్కడ పెంచరా, ఏం చేద్దాం అనుకుంటా మనం కట్టుకున్నాం. కానీ ఇగో ఇప్పుడు మీది పక్క 7,000 అమ్మిన పెట్రోల్ను ఇప్పుడు 3,600 చిల్లరకే ఇస్తున్నారు. అంటే అప్పటికిప్పటికి ఎంత తగ్గింది చూసిర్రా, సగం బడ తగ్గింది. అంటే మనకు కూడా తగ్గాలా వద్దా? అప్పుడు ఏం తక్కువ 80కి అమ్మిన పెట్రోల్ను ఇప్పుడు 40కే అమ్మాలి కదా. నీయదిగల్లా వ్యాపారం అయితే 40కే అమ్ము. కానీ మనోళ్ళ ముచ్చట ఎరికే కదా, గుంజుకునుడే చూసుకుంటారు. ఇక నిన్న మొన్ననైతే ఒక్కసారి 10 రూపాయల ఆసర ధర తగ్గింది. ఆ తక్కువైన పైసలను పెట్రోల్ మీద తక్కువ చేయకుండా మారుబేర పోళ్లకు సుంకం వేసిండు. అంటే మనకు రోడ్ల మీద పెట్రోల్ పోస్తారు కదా,
ఆ బంకులోళ్ళకు ట్యాక్స్లు వేసిండ్రు సర్కారు వాళ్ళు. ఇక ఎక్కడ తగ్గుతుంది ధర? ఇగో ఇట్లా పెరిగే పైసలు పెంచుడు తప్ప తగ్గేటి ఏవి మన చేతులకు రాకుండా మొత్తం సర్కారే ఎన్కేసుకుంటున్నదిలా. సాయి రేట్ ఎంత ఉంటుంది? 5 రూపాయలు ఉంటుంది. జర పెద్ద హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది. ఇంకా జర పెద్ద హోటల్ అయితే 50 ఉంటుంది. ఇంకా మాట్లాడితే 100, 150 కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. హోటళ్ళల్లో బువ్వ తినాలంటే రేంజ్ని బట్టి రేట్ ఉంటుంది. 60 రూపాయల కాడ నుంచి 600 దాకా ఉంటుంది. కానీ ఒక్క మనిషితోని రోడ్ల మీద ఛాయ్ తాగినా, హోటళ్ళల్లో తిండి తిన్నా కట్టలు పైసలు ఇవ్వాలనంట. గింతగానం రేటు పెట్టిర్రంటే ఇదేన్నో బయట దేశంలోనే అనుకుంటురు కదా? కాదు, అదేన్నో చూస్తేనే ఎరకైతుంది. చూడురి. ఆమ్ ఆద్మీ పార్టీ పెబ్బ ఢిల్లీ పెద్ద మనిషి, ఎండాకాలంలో కూడా మఫ్లర్ కట్టుకునే మంచి మనిషి, షీపురు కట్టేవాటి ఊడ్చినట్టు రాజకీయాల్ని సాపు చేస్తానన్న సపాయి వాళ్ళ సహారి చేసిన పుణ్యకార్యం వల్ల మళ్ళోపారి ఢిల్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి ఎలక్షన్లు అంటే చిన్నంగా ఉంటుందా చెప్పుర్రి? ఓట్లల్లో ప్రచారం చేసుడు, బ్యానర్లు కొట్టించుడు, ఎంబడిబడి తిరిగిన వాళ్ళకు బువ్వ పెట్టి బండ్లల్లో డీజిల్ కొట్టించుడు, గిసంటి ఖర్చులు ఉంటాయి కదా. అగోగా ఖర్చులు ఎల్లదీసేటందుకు గిట్లా ఇరాలాలు పోగేస్తున్నాడు లాగి పెద్ద మనిషి. సార్కు జనంలో ఉన్న పేరును ఉత్తగా ఇడిచిపెట్టకుండా దుకాణంలో మాల్ లెక్క రేటేసి రెట్టింపు చేసుకుంటున్నాడు. పక్క పండి కూర్చొని బువ్వ తింటే 20,000, నిలబడి ఛాయ్ తాగితే 10,000, భుజం మీద చెయ్యేసి ఫోటో దిగితే 500, చేతిలో చెయ్యేసి కలిపితే 1000 రూపాయలట, 2 చేతులతోటి దండం పెడితే 500 అట, చీపురు కట్టేవాటి కొడితే సారీ ఊడిస్తే 1500, మాసిన మఫ్లర్కు 3000 అట. గిట్లా అన్నిటికీ ఎంఆర్పి రేట్లు కట్టి కండిషన్ అప్లై అంటున్నాడు కేజ్రీవాల్ సారు. మరి కేజ్రీవాల్ సార్ ఏమన్నా ఎగ్జిబిషన్ లో పెట్టిన ఎరేటి వస్తువా? టికెట్ కొనుక్కోబోయి చూడనికి జూ పార్క్ లో పెట్టిన పెద్ద పుల, పైసలు ఇచ్చి ఫోటో కొట్టుకునేందుకు 2 కాళ్ళు 2 చేతులుండి జనంతో శంపల పండి పట్ట కొట్టించుకున్న మామూలు మనిషేనాయే. ఇసొంటి తలకాయ తిరుగుడు ఉపాయాలు చేస్తున్నాడు కాబట్టి కేజ్రీవాల్ సార్ క్రేజ్ తుస్సుమంటున్నది అంటున్నారు పబ్లిక్. మంగ్లీ, గిదేంది మంగ్లీ? వార్త ఏమంటే నువ్వు లైవ్ లోకి వచ్చినవేంది? ఏంది లచ్చక్క అంత భయపడుతున్నావు? నువ్వు వార్త ఏమన్నావు కదా, వేస్తున్నా చూడు. నేను నీ వార్తలుగా చెప్పమన్నది. మన లోకేషన్ చేసిన పని గురించి వార్త ఏమన్నా? ఈ వార్తల నీ ముఖం ఎందుకు? ఆ వార్తలు ఏముంటది, మన ట్విట్టర్ పిట్ట మళ్ళీ కొత్త ఉపాయం చేసిండు. వాళ్ళ పార్టీ వాళ్ళకి కష్టం వస్తే అరుచుకునేందుకు కాల్ సెంటర్ పెట్టిండు. వార్త అయిపోయింది. వార్త అయిపోయిందా? మరి ఇంకా నువ్వెందుకున్నావాడా? అరే నువ్వు గట్ల అనకు లక్ష్మి. మంగ్లీ ఇక్కడ, ఈ మంగ్లీ కాళ్ళు కదిపినా కళ్ళు మెదిపినా సంథింగ్ ఉంటది ఇక్కడ. అబ్బో సక్కదనం. ఆ సంథింగ్ ఏందో చెప్పాడు. లొకేషన్ సార్ కాల్ సెంటర్ పెట్టిండంటే వార్త ఎట్లయితది? డైరెక్ట్ గా సార్ తోనే మాట్లాడితే అది వార్త. ఆగో, అందుకేనా కంప్యూటర్ ముంగట కూర్చున్నావు? మరి ఏమనుకుంటున్నావు? అరే లక్ష్మి ఫోన్ కలిసింది. లొకేషన్ సార్ ఫోన్ కలిసింది లక్ష్మి. ఫోన్ కలిస్తే మాట్లాడాలి, మాట్లాడు. అరే నువ్వు చెప్పింది కరెక్ట్. ఆగు. హలో లొకేషన్ సారు, అంత మంచినా? ఎట్లున్నా సారు? హలో ఏంది? హలో, నేను మంగ్లీ మాట్లాడుతున్నా V6 నుంచి. గుర్తుపట్టలేదా? హలో ఏంది ఫోన్లో కంపెనీ వాళ్ళ పిల్ల మాట్లాడుతుంది. హలో రాంగ్ నంబరా? రైట్ నంబరా? మరి నువ్వెందుకు ఎత్తినావు పిల్ల లొకేషన్ సార్కి ఇవ్వకుండా ఫోను? అరే ఇవాళ ఆడపిల్ల ఫోన్ ఎత్తినట్టున్నది. లొకేషన్ సార్కి ఫోను? అబ్బో మంగ్లీ ఇడిచిపెట్టేటట్టలేదుగా. అంటే ఇదేమన్నా సినిమా కంపెనీ అనుకుంటుర్రా? ఆడపోరగాళ్ళతో మాట్లాడిస్తుర్రు. నీకు తెలుసా కార్యకర్తల కష్టాలు? ఊపుకుంటూ ఫోన్ ఎత్తినావు. నాకు గరం అవుతున్నదేంది అంట. గట్లనే అంట. నువ్వు చక్కగా ఫోన్ తీసుకుపోయి లొకేషన్ సార్కి ఓ ప్రశ్న అడగాలి. సరే నువ్వే చెప్తావు. సరే చెప్పు. ఏంది పిల్ల గా శ్రీశైలం గాడ పంచాయతీ, గదే నీళ్ళ పంచాయతీ, మా నీళ్ళను మమ్ములను తీసుకుపోనియరా? అబ్బో పెద్ద క్వశ్చనే పట్టుకున్నది మంగ్లీ. గట మెర్చలే అసలు కాయకెలరిచితూ అసలు తిక్కాలి ముంజాలి మెరుతూ ఎక్కువ అత కర్మత్ మార్ గురించి చెప్పు కేరించుదే. ఓ మంగ్లీ, ఎందుకట్లా తిట్టినావు? ఏమన్నది అవతల మనిషి? ఏమంటది? మన్ కేరత్రా ధైర్యం చోనా? మరెందుకట్లా తిడుతున్నావు? తిడతా లక్ష్మి, నన్నేమనుకున్నా తిడతా. లేకపోతే ఏంది? ఎక్కడ శ్రీశైలం, ఆడ శాన్నే ఉన్నాయి కదా బోరింగ్లు అంటుంది. ఎంత పరాశకం ముచ్చటైందో చూడు వాళ్ళకి. మన బాధ అంటే కడుపు మసులుతుంది గాని. ఓ ఓ ఓ జర శాంతం మంగ్లీ, జర శాంతం. ఏం శాంతం? అరే జనాల బాధలు తెలుసుకుంటానంటేనే కదా ఫోన్ కలిపినా.
అయినా ఆ ట్విట్టర్ నాకు ఫోన్లో కలిస్తే మంచిగుండు. అగో ఏమేం అడుగుదాం అనుకున్నావు మంగ్లీ, నాకు కూడా చెప్పరాదు. ఏమున్నది లక్ష్మి, వాళ్ళయ్య సెంద్రాలు చేయబట్టే కదా ఇవన్నీ. ఈ కరెంట్ల పంచాయితీనాయే, ఎంసెట్ల పంచాయితీనాయే, చెర్లల పంచాయితీనాయే, నీళ్ళల్ల పంచాయితీనాయే. వీటితోని మన తెలంగాణలోకి ఎంత తక్లీఫ్ అవుతుంది. అబ్బో బాగానే తక్లీఫ్లు అవుతున్నాయి. గందుకే లోకేశానికి ఫోన్ కలిపిన, మా తెలంగాణలో బాధలు కావా అని అడుగుతా. వాళ్ళ అయ్యకు చెప్పి ఎంబడే ఈ లొల్లులు బంద్ చెప్పిమని చెప్తా. మంగ్లీ నీ మాట వింటరా? వాళ్ళు మళ్ళా ఓట్ల నాటికి అన్ని తయారుగా పెట్టుకునేదందుకు ఇగో గిసుంటేశాలే మస్తుగా వేస్తారు. వాటిని చూసి నువ్వు గిట్లా బీపీ పెంచుకుంటుంటివి. రా వాళ్ళ తిప్పలు వాళ్ళని వడని గాని నువ్వు రాయిగా, నేను ఇంకో వార్త చదువుకుంటా. అంతేనంటావా? సరే ఏం చేద్దాం, తప్పదు కదా. సరే వస్తా గాని రేపు వస్తా, ఈ రోజు రాను. చూసిరా మన లోకేశం కట్టిన కొత్త ఏషం కాదలా పెట్టిన కొత్త కాల్ సెంటరు మరెవ్వరికి న్యాయం చేసినందుకో చూడ. హైదరాబాద్ లో కొందరు పోలీసులు డిపార్ట్మెంట్ లెక్క రైల్లో ఎంచుతున్నారు. కేసీఆర్ సార్ అనుకున్న దానికంటే ఇంకా జర ఎక్కువనే డెవలప్ అవుతున్నారు. ఆడుట్లా పాడుట్లా గబ్బర్ సింగ్ ను మించిపోతున్నారు అనుకోరి. అందుకే ఇలా ఇలువ ఇంకింత పెంచుదామని ఈ వార్త వేస్తున్నాము. ఎవ్వరు ఉడికిపోయినా గింజుకున్నా మంచిదే. మీ కళ్ళని చూసి ఏ మనాలనిపిస్తే అది అనుకోరి. ఈ ముచ్చట కేసీఆర్ సార్కు మాత్రం తెలియనియకుర్రి. ఆయనతో తెలిస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిలా ఉత్తమ ఉద్యోగులని బిరుదిచ్చి సన్మానం చేసినా చేస్తాడు కావచ్చు. మందు బాటిళ్ళు సోడా సీసాలు ముందేసుకొని డీజే పాటలు పెట్టుకొని చూడురి. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, పెంచిన బొర్రలను అటు ఇటు ఉయ్యాలను ఊగిస్తున్నారు కదా. అగ్గో వీళ్ళిద్దరిని చూడుర్రి. అబ్బబ్బబ్బా, చేతులు మీదికెత్తి సినిమా యాక్టర్ కృష్ణ కంటే ఇంకా అచేటే చేస్తున్నారు పొర్రి డాన్సు. అబ్బరే కొండ. అగో ఎగురుతా అంటే బెల్ట్ ఊసిపోయిందో లేకపోతే బొర్రను ఊపేదందుకు అడ్డం వస్తుందని ఇప్ప తీసుకున్నాడో. చూడుర్రి ఎట్లా ఎగురుతున్నారో. అరే ఈ పాట బాగా ఊపులేనట్టున్నది. ఇగో వీళ్ళ గుండీలిప్పిన బక్క మనిషి ఇంకో పాట పెడుతున్నాడు. అబ్బరే కొండ పవనాలు పాట పెట్టినరా. కానీ రీ ఎయ్ అది అది రేవెంబడే ఇరి ఎయ్ పర కొడుక డాన్సులు ఊపుడు కాదు ఎగురుడు కాదు పోరి. చూసిర్రా ఈ కథ అంతా ఎక్కడిది అనుకుంటారు? ఏదో గల్లీలో పోరగాలది అనుకుంటారా? ఇది హైదరాబాద్లో ఉండే మౌలాలి ఫైర్ స్టేషన్లో ఆఫీసర్లు చేసుకున్న 31వ తారీఖు దావత్. ఇది దావత్ చేసుకుంటే ఏం కాదు కానీ ఫైర్ స్టేషన్లే దావత్ చేసుకున్నారు వీళ్ళ ఎగురం పాడుగా అని చూడుర్రి. మరి ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కాలిందానో గడ్డాములు అంటుకున్నాయనో ఫోన్ చేస్తే ఏమైంది కథ? వీళ్ళు ఫోన్ లేబట్టే సోయిలు ఉన్నారు. అయితమే కానీ సార్లు మీకు అంతలా దావత్ చేసుకోవాలనిపిస్తే ఎవ్వరి ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి. అందరం కూడా చేసుకుందామంటే మంచిగా కొలువుకు చెలువు పెట్టుకొని మంచి జాగోడు చూసుకొని దాంట్లో తినుర్రి తాగుర్రి ఎగురుర్రి దునుకుర్రి అడిగేటోడే ఉండడు. ఇటువంటి తాగుబోతు పనులు చేసేటందుకు ఈ ఫైర్ స్టేషన్ ఏమన్నా బాగా అనుకున్నారా? కానీ ఏం చేస్తారు చెప్పుర్రి. ఇంకా పెద్ద సార్లు అయితేనేమో ఏటన్నా పబ్బులకో క్లబ్బులకో పోయి గిట్ట పార్టీలు చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు ఇక తక్కువ జీతం వల్ల ఇక కొత్త సంవత్సరం కదా మీద సార్లు కూడా ఎవరు లేరనుకొని ఇక ఇట్లా బందోబస్తు పార్టీ చేసుకున్నారు. అదేపే చేసుకునే తీరి. కానీ అది ఫైర్ స్టేషన్లా కాకపోతే మంచిగుండుల్లా. అబ్బా మన సమైకి ఏనుగుకు గీ ఏనుగేంది అనుకుంటురా? అంటే సింహం గుర్తును కిరణాలు సార్కిస్తిమి, ఇక పులినేమో అశోక్ సార్కిస్తిమి, ఇంకేమున్నాయని ఏంకులాడితే ఏనుగైతే పెద్దగా ఉంటుందని ఇగో గిట్లా అంటున్నాం. మరి సార్ కూడా ఏమన్నా తక్కువ చేసిండా? ఓ బిల్లు పెడుతున్నారన్న కాన్నుంచి పాస్ అయ్యేదాకా సమైక్యాంధ్ర దుబ్బంతా మీద పోసుకొని తెలంగాణ ఇచ్చుడు ఆపాలే అని ఒక్కటే లొల్లి చేసే సీఎం సారు. గందుకే గిట్లా అంటున్నాం. ఆంధ్రోళ్ళ మీద మస్తు పాయరా మాటలు మాట్లాడిండు సారు. కానీ చూడురి ఆ ఆంధ్రోళ్ళు ఇప్పుడు సారుకు ఎంత మర్యాద ఇస్తున్నారో. అబ్బబ్బా ఏం లొల్లి ఏంది ఈ కథ? వీళ్ళని గిట్ల ఇడిచిపెడితే ఎంత సేపు అయినా ఒర్రేటట్టే కనిపిస్తున్నారు. కానీ ఈ ఒర్రుడేందో వీళ్ళ కథ ఏందో జరంతా దగ్గరికి పోయి ఇందాం రారి. వీళ్ళ కథ కాల ఏమన్నా నెరకైనా అదుల్లా. ఇక్కడ ఏమవుతున్నదో ఎవరిని తిరుగుతున్నారో మాట్లాడుకుంటున్నారో తెలియకుండా కయ్య ఒర్రుకుంటారు మన పక్కపొంటి రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా జెడ్పీ మీటింగ్లా. ఇగో గీడున్న మనిషిని చూస్తురా, మొత్తం జనం అందరు కింద మీద పడి కొట్టుకున్నంత పని చేస్తుంటే గిట్ట చల్లగా కూర్చున్నాడు చూడుర్రి. గుర్తుపట్టిర్రా? మన చంద్రాల్ సార్ దోస్తు ఎంపీ సీఎం రమేష్ సారు.
ఇగో గీనతోటే వచ్చింది ఇడ ఈ లొల్లి అంతా. ఓ తెలంగాణలో రావద్దు, తెలంగాణలో రావద్దు మా మీటింగులకు, ఈ తెలంగాణ వాళ్ళు ఎట్లా మా మీటింగులకు వస్తారని మస్తు లొల్లి చేసిర్రు. ఎట్లనైనా ఎల్లగొట్టాలని జగనాల్ పార్టీ వాళ్ళు అట్లెట్లా అవుతుందనిగో పచ్చ పార్టీ వాళ్ళు బగ్గసేపు ఇగో గిట్లా ఊరుకున్నారు. అరే ఈ రమేష్ సార్ ఏంది, తెలంగాణ ఏంది, ఈయన తెలంగాణ రావద్దని కొట్లాడినోడే అనుకుంటారా? నిజంగానే ఈయన ఆంధ్ర మనిషే, ఇగో ఈ కడప జిల్లా మనిషే, ఆంధ్ర పబ్లిక్ గురించి అని మస్తుగా పోరాటం చేసినోడే. కానీ చూసిరా ఇవన్నీ మా తాన నడువై అంటున్నారు రమేష్ సార్ను అదే ఆంధ్రోళ్ళు. అంటే మన 2 రాష్ట్రాలను ఏర్పడేసినప్పుడు రాజ్యసభ ఎంపీల పాలు పంచుట్ల సీఎం సార్ తెలంగాణ దిక్కచ్చిండు కదా, గట్ల కాయిదాల లెక్కలనైతే ఈయన తెలంగాణకే పెద్ద మనిషి అన్నట్టు. ఇగో ఇదే ముచ్చట్ను పట్టుకొని పక్క పార్టీ వాళ్ళకి ఇట్లా లొల్లి చేసిర్రు. అటెంక ఈ రమేష్ సార్ను ఆ జెడ్పీ చైర్మన్ సస్పెండ్ కూడా చేసిండు, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ జాగే లేదని చెప్పి వెళ్ళగొచ్చిండు. మరి ఇక రమేష్ సార్ లెక్కనే శిలాపురుషు కేవీపీ సార్ కూడా తెలంగాణ ఎంపీల లెక్కనే ఉండే. ఈయన కథ ఏమవుతుందో ఇక మరి చూడాలి. అవును గాని మన కేకే సారు ఎంఏ ఖాన్ సార్లు లెక్క ప్రకారం ఆంధ్ర ఎంపీలే కదా, మరి వీళ్ళని ఆడికి దోలుకపోయి మీటింగులలో కూసోబెట్టుకుంటారు కావచ్చు నా వీళ్ళు. ఈ కాయిదాలు ఏందో వీటి రూల్స్ ఏందో గాని మన సీఎం రమేష్ సార్ అయితే అటు ఇటు కానోడు అయిపోయిండులా. చిల్లర పైసలతోని ఇంత అంతా పరిశాన్ అయితే లేదులా. అరే పొద్దుగాల దుకాణంలోకి పోతే చిల్లర లేవని సావుకారు 2 రూపాయలు ఎగ్గొట్టిండు. కొలువు కద్దామని బస్సు ఎక్కితే ఆయన కూడా చిల్లర లేవు, టికెట్ వెనక పొంటి రాసినా దిగేటప్పుడు ఇస్తా అన్నాడు. నేనేమో మర్చిపోయినా, అట్లా 4 రూపాయలు పోయినాయి. అట్టిగా 6 రూపాయలు వాయే. 6 రూపాయలు అంటే అట్టి ముచ్చట్నేనా చెప్పురి? చెట్లకు కాస్తున్నాయి ఆ పైసలు. ఇట్లా ఏడికి పోయినా చిల్లర పైసలు లేక చాలా మంది పరేషాన్ అవుతున్నారు కదా. ఏటీఎం మిషన్ ల కార్డు పెడితేనేమో 1000 నోట్లు, 500 నోట్లు, 100 నోట్లు వస్తాయాయే. ఇక ఆడకట్టు మీద ఉన్న దుకాణాలన్నీ తిరిగినా చిల్లర దొరకాయాయే. ఇక ఇప్పటి సంది చిల్లర పైసలతోని తక్లీఫ్ అస్సలే ఉండదు పోన్రి. ఏటీఎం మిషన్ ల కార్డు పెట్టినట్టే ఇగో ఈ మిషన్ లో 10 రూపాయల నోటు పెట్టరంటే లచ్చిందేవి చేతులకెళ్ళి వడ్డట్టే పైసలు గలగలా రాలుతాయి. ఇట్లా ఎన్ని 10లు పెడితే ఆటికి సరిపోయేటన్ని రూపాయి 2 రూపాయల బిల్లలు ముంగటున్న డబ్బల పడతాయి. ఆటిని తీసుకొని చక్కగా కీసలేసుకొని పోకడేగా. చిల్లర ఏమని ఎవ్వరిని అడిగే ముచ్చటే ఉండదు. మంచిగున్నది కదా మిషన్. మరి ఈ మిషన్ ఏడున్నదో ఎరికేనా? మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లా అచ్చిపోయే పబ్లిక్ కి చిల్లర పైసలతో తక్లీఫ్ కాకుండా స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఈ మిషన్ పెట్టిండ్రు. ఒక్క 10 రూపాయలే కాదు, 50 నోటు, 100 నోటు పెట్టినా చిల్లరచ్చే మిషన్లు కూడా ఉన్నాయి. కానీ మొదలైతే ఈ 10 రూపాయలు పెడితే చిల్లరచ్చే మిషన్లను షురువు చేసిండ్రు. ఇవి మంచిగా నడిస్తే పెద్దవి కూడా పెడతారట. ఇక ఎవరికన్నా చిల్లర పైసలు కావాలంటే చక్కగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొండ్రి. మీ సోపత్ గాలతోటి షరతు పెట్టుకొని గెలవాలనుకుంటుర్రా? అయితే ఆలస్యం చేయకుండా నీళ్ల మీద నడుస్తా అని షరతు కట్టుర్రి. షరతు పైసలు తక్కువ ఉండదు, మళ్ళా ఎంత ఎక్కువ ఉంటే మీకే అంత మంచిది. ఎందుకంటే మీరే గెలుస్తారు కాబట్టి. నీళ్ళ మీద ఎట్లా నడవస్తుంది అంత అట్టి ముచ్చట్నే అనుకుంటుర్రా? కావాలంటే ఈడ చూడుర్రి. మన కాడ జరంతా చలి ఎక్కువ అయితేనే ఆగబట్టుకోలేము. 4 దొడ్డు చెద్దర్లు కప్పుకొని అట్లా కూడా కాదంటే తాతది గొంగడిని మీదేసుకొని తలుపులు బెడాయించి వండుకుంటున్నాం. కానీ ఇక జమ్మూ కాశ్మీర్ తాన చలి ఎట్లున్నదో చూడుర్రి. చలి దేశాల లెక్కనే వాగుళ్ళల్లా చెరువుల్లో ఉన్న నీళ్ళన్నీ గడ్డ కట్టుకొని పోతానాయి. ఇగో ఇలా చూడుర్రి, రాయి ఎత్తే ఎట్లా అయ్యిందో బండ మీద కొట్టుకపోయినట్టే కొట్టుకపోతుంది రాయి చూడుర్రి. ఇట్లా మొత్తం నీళ్ళన్నీ గడ్డ కట్టే వరకు పడవలు కూడా ఎక్కడికి అక్కడనే ఆగిపోయినాయి. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న దాల్ అనే పెద్ద చెరువు. ఇది ఇంట్లో మొన్నటిదాకా నీళ్లు మంచిగానే ఉండేటి, కానీ ఒక్కసారే చలి బగ్గా పెరిగే వరకు ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే గడ్డ కట్టిపోయినాయి. అగో చూడుర్రి, అటు దిక్కు నుంచి వచ్చేదందుకో పెద్ద మనిషి ఎంత తక్లీఫ్ పడుతున్నాడో, మంచుగడ్డలను బలగొట్టుకుంటా మెల్లగా ఎట్లా పోతున్నాడో చూడుర్రి. ఇగో చెరువుల ముచ్చట ఇట్లుంటే ఊళ్ళే పబ్లిక్ చూడుర్రి 2-3 గొంగళ్ళంత మందం ఉన్న గరం కోట్లు వేసుకొని తిరుగుతారు. ఇగో ఇట్లా కుంపట్లు పెట్టుకొని పొద్దుందాకా చలిగా ఆగుతున్నారు. 11 వచ్చేదాకా ఇంట్లోకెళ్ళి బయటికే వెళ్తలేరు. అగో గంత ఘనం ఉన్నది కాశ్మీర్ల చలి. మరి ఇక ముసలోళ్ళు చిన్న పోరగాళ్ళ తిప్పలైతే చెప్పవశమే లేకుంటున్నదుల్లా. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళా గిట్లనే వచ్చేటప్పుడు మంచి వార్తలతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.